రోలుగుంట మండలం ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ కార్యక్రమం రోలుగుంట మండల ప్రజా పరిషత్ ఆఫీసు వద్ద నిర్వహించారు. అయితే ఇందులో అధికారులు, వీఆర్పీలు తప్ప ప్రజలు ఎటువంటి వారు కూడా లేకపోవడం విస్మయానికి గురి చేస్తుంది. సంవత్సర కాలంగా ఉపాధి హామీ పథకంలో జరిగిన సోషల్ ఆడిట్ కార్యక్రమానికి ప్రజలు లేకుండా అధికారులే సమావేశం నిర్వహించడం ఎంతవరకు కరెక్టు అధికారులు తెలుసుకోవాలి. దీనిపైన ప్రశ్నించగా ఎస్ఆర్పి స్పందిస్తూ మేము అందరికీ సమాచారం అందించాం, గ్రామ స్థాయిలో గ్రామ సభలు నిర్వహించాం అని చెప్పడం జరిగింది. అయితే మండల స్థాయిలో జరిగే సమావేశానికి పట్టుమని ప్రజలు లేకపోవడం, అయినా గ్రామ సభ అధికారులు నిర్వహించడం జరిగింది. దీనిపైన పిడి పూర్ణిమాదేవిని అడగగా ప్రజలు లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని అడగగా అందరికీ సమాచారం ఇచ్చాం, ఎవరూ రాలేదని చెప్పడం జరిగింది. గ్రామ సభల్లో జిల్లా పిడి పూర్ణిమాదేవి, మండల ఎంపీడీఓ నాగేశ్వరరావు, ఉపాధి హామీ ఏపీ ఈశ్వరరావు, ఎంపీపీ శ్రీనివాసరావు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు పంచడ చంద్రరావు, మండల స్థాయి అధికారులతో పాటు వీఆర్పీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు మాత్రమే టెంట్లో ఉన్నారు. ఏం చేసినా ఇమ్మీడియట్గా ఓఆర్ఎస్ తాగించడం అన్నీ చెప్పండి. అలాగే ప్రతి పనిలోకి వచ్చే శ్రామికులందరూ కూడాను వాళ్ళకి అలవాటు కదమ్మా 2 లీటర్ల నీళ్ల బాటిల్ తెచ్చుకోవడం, అది తెచ్చుకునేలాగా ఎన్ష్యూర్ చేసుకోండి. ఎక్కడా కూడా మనకి పని ప్రదేశంలోన నీడ కల్పించలేదు అనేది రాకూడదు. ఏ ఫీల్డ్ అసిస్టెంట్ కూడాను ఎక్కడ పని జరిగినా చెట్టు నీడ ఉందా పర్వాలేదు, మనము పందిరి వేయనవసరం లేదు. కానీ అస్సలు చెట్టు నీడ లేని ప్లేస్లో మాత్రము ఖచ్చితంగా పందిళ్ళు వేయండి, నీడ కల్పించాలి. సో ఇది ఇంపార్టెంట్ కాబట్టి అందరూ కూడా దయచేసి ఇది ఎన్ష్యూర్ చేసుకోండి. అలాగే మనకి పని వేళల్లో కూడా మార్పు చేసుకోండి. ఎండ రాకముందే మనకి ఉదయాన్నే 6 గంటలకి పని స్టార్ట్ చేసి 11:30 వరకు మనకి మిట్ట మధ్యాహ్నం వరకు చేయకుండా 11:30కి ముగించేలాగా చూసుకోండి. అదేవిధంగా సాయంత్రం మళ్ళీ 4 గంటల నుంచి 6 గంటల వరకు పని చేసుకునేలాగా మీరు శ్రామికులందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయండి. ఆ పని వేళలను తప్పనిసరిగా పాటించండి. ఏమా డిలేషన్ అనేది చేయకపోవడం వల్ల కదా ఇదంతా ఇబ్బంది. సో ఇప్పటికన్నా ఏమంటే ఏ ఫీల్డ్ అసిస్టెంట్ అయినా డిమాండ్ ఇచ్చి వాళ్ళు పనిలోకి రాలేదు అంటే ఇమ్మీడియట్గా డిలీషన్ చేయాలి. లేదు అంటే కనుక ఇప్పుడు చూడండి, ఇన్ని 80 ఫ్యామిలీస్ ఒకరోజు మనకి మ్యాండేట్ పెట్టడానికి, వాళ్ళకి అటెండెన్స్ వేయడానికి ఇబ్బంది వచ్చి 100 రోజులు చేయలేకపోయారు. అంటే 88 కుటుంబాలు అనవసరంగా మనకి 100 డేస్లోకి రాలే. ఏపీఓ గారు ఎన్ష్యూర్ చేసుకోవాలండి. నిన్న మేడం జాబ్ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది మేడం. వేతన రసీదు పంపిణీ చేయట్లేదు మేడం. 9వ అంశం అండి పని వద్ద సౌకర్యం కల్పించట్లేదు మేడం. 10వ అంశం అండి 43 పనులకు సంబంధించి ఈసీ గారు 25 పనులకు సిగ్నేచర్ చేయడం జరిగిందండి. 18 పనులకు ఈసీ సిగ్నేచర్ చేయలేదు మేడం. ఫీల్డ్ అసిస్టెంట్స్ అందరూ పని వద్ద సౌకర్యాలు అనగానే మనకి మీరందరూ దయచేసి గమనించండి. కొంచెం పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళందరూ ఇక్కడికి రావడం చాలా కష్టం అవుతుంది కాబట్టి గ్రామ సభలు నిర్వహించి గ్రామ సభలో ఏ ఇష్యూస్ వచ్చాయో అక్కడే చెప్పి అక్కడే పరిష్కరించే దిశలో వెళ్ళమని చెప్పారు. కాబట్టి అన్ని గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించాం. గ్రామ సభల అనంతరం ఇక్కడ వచ్చినటువంటి ఏ ఇష్యూస్ వాటి మీద తుది నిర్ణయాలు తీసుకుంటారు. వీటికి ప్రజాప్రతినిధులు కానీ ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా రావచ్చు. దాన్ని కూడా ఇన్వైట్ చేస్తాం. అందరికీ ఇన్విటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఏపీఓ గారు అది రావాలా లేదా అనేది మరి వాళ్ళు ఇస్తాం. కాబట్టి మనం గ్రామ సభలు అన్నీ నిర్వహించాం. అది ఇప్పుడు నేను అనేది మండల సామాజిక తనిఖీ ప్రజావేదిక అన్నారు. ప్రజలు ఎక్కడ ఉన్నారని అడుగుతున్నారు సార్. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఉన్నారు సార్ ఇక్కడ.